నమస్కారం అండి. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మీ ముందుకి రావడం జరిగింది. అయితే ఇక్కడ టైప్స్ ఆఫ్ కుర్టాసిస్, అనేది కుర్టాసిస్ చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి. రీసెంట్‌గా అని యూనివర్సిటీలో అడుగుతున్నాడు. కార్ల్ పియర్సన్ 1905 అంటే 1905 ఇంట్రొడ్యూస్డ్ ది టర్మ్స్ అంటే ఈ కుర్టాసిస్ సంబంధించి 1995లో కార్ల్ పియర్సన్ ఇంట్రడ్యూస్ చేశాడు, ప్రవేశపెట్టాడు. మీసోకుర్టిక్, లెప్టోకుర్టిక్ అండ్ ప్లాటికుర్టిక్ అని 3 రకాల కుర్టాసిస్లు ఇతను కనుక్కున్నాడు అనమాట. డిఫరెంట్ స్టాటిస్టిషియన్స్ ఆల్సో ఆర్ ఆఫ్ ది ఒపీనియన్ దట్ దేర్ ఆర్ 3 డిస్టింక్ట్ టైప్స్ ఆఫ్ కుర్టాసిస్. మిగతా స్టాటిస్టిషియన్స్ కూడా ఏం చేశారంటే దీంతో ఏకీభవించారనమాట. 3 రకాల కుర్టాసిస్ ఉన్నాయని చెప్పడం జరిగిందనమాట. దీస్ టైప్స్ ఆఫ్ కుర్టాసిస్ డిపెండ్స్ ఆన్ ది స్ట్రక్చర్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్. అంటే తరగతంత్రాలు మీకు ఇస్తారు 0 to 10, 10 to 20, 20 to 30. ఆ దాని మీద ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఏ విధంగా విభజించడం జరిగిందో దాన్ని ఆధారంగా మనం ఈ కుర్టాసిస్ని ఫైండ్ అవుట్ చేస్తామంట. అండ్ ఆల్సో ఆన్ ది పీక్డ్నెస్ ఆఫ్ ది కర్వ్. ఈ కర్వ్స్ ఉన్నాయి చూసారా, ఈ కర్వ్స్ని బట్టి కూడా మనం ఈ కుర్టాసిస్ ఏంటో అనేది, ఏ టైప్ ఆఫ్ కుర్టాసిస్ అనేది మనం చెప్పడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఫస్ట్ ఏ చూసినట్లయితే ప్లాటికుర్టిక్, ఏ కర్వ్ హ్యావింగ్ ఏ ఫ్లాట్ టాప్. చూడండి టాప్ ఎలా ఉంది, ఫ్లాట్గా ఉంది. అండ్ షార్ట్ టైల్స్ ఎలా ఉంటాయి, ఈ పక్కని తోకలో తక్కువగా ఉంటాయి అనమాట. ఈజ్ కాల్డ్ ప్లాటికుర్టిక్. దీన్ని ఏమంటాం అంటే ప్లాటికుర్టిక్ అంటాం. తర్వాత ది షేప్ ఆఫ్ ది ప్లాటికుర్టిక్ ఈజ్ ఎస్ ఫాలోస్. ప్లాటికుర్టిక్ షేప్ ఎలా ఉంటుందండి, ఇలా ఉంటుంది అనమాట. β2 <3 అనమాట. దీని ఈక్వేషన్ ఏంటి, β2 <3. తర్వాత మనం చూసినట్లయితే లెప్టోకుర్టిక్, ఏ కర్వ్ విత్ ఏ షార్ప్ పీక్, అంటే పీక్ షార్ప్గా ఉంటుంది. అండ్ లాంగ్ టైల్స్, ఈ ఎక్కువ ఈక్వల్ది ఏమవుతాయి, తోకలు పెరుగుతాయి. దీనికి ఈ టైల్స్ అంటే తోకలు అనమాట. ఇవి ఎక్కువగా ఉన్నాయి కదా, ఈజ్ కాల్డ్ లెప్టోకుర్టిక్. ఇది కూడా కొద్దిగా షార్ప్గా ఉంటుంది, తోకలు ఎక్కువగా ఉంటాయి, లెప్టోకుర్టిక్ అంటాం. ది షేప్ ఆఫ్ ది లెప్టోకుర్టిక్ ఈజ్ యాజ్ ఫాలోస్, β2 <3 అనమాట అండి. తర్వాత మనకి మూడో చూసినట్లయితే మీసోకుర్టిక్, ఏ నార్మల్ కర్వ్ ఈజ్ స్మూత్. ఈ నార్మల్ కర్వే ఇది స్మూత్గా ఉంటుంది. కంటిన్యూస్ పెర్ఫెక్ట్లీ సిమెట్రికల్ బెల్ షేప్డ్ కర్వ్ ఈజ్ కాల్డ్ మీసోకుర్టిక్. సిమెట్రికల్ అంటే సౌష్ఠవం అనమాట. సౌష్ఠవం అంటే ఏంటి, ఒక లవ్ సింబల్ని మనం మధ్యలో మడత పెట్టామనుకోండి, కట్ చేస్తే 2 ఈక్వల్గా వస్తాయి. అదే మామిడి పండు మధ్యలో కట్ చేస్తే ఈక్వల్గా రావు. అదే లవ్ సింబల్ని అడ్డంగా కట్ చేస్తే ఈక్వల్గా రావు. ఈక్వల్గా వచ్చేదాన్ని సౌష్ఠవం అంటాం అనమాట. బెల్స్ ఎప్పుడు ఇది చూడండి, ఈ పక్కన ఈక్వల్గా ఉంటుంది. మనం చేతితో గీసింది వంకరగా వచ్చింది అనుకోండి, ఈ పక్కనే కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఈజ్ కాల్డ్ మీసోకుర్టిక్ అనమాట. సిమెట్రికల్ అంటే ఏంటంటే సౌష్ఠవం అనమాట. సౌష్ఠవం అంటే ఏంటనమాట, ఒక లవ్ సింబల్ నిలువుగా కట్ చేస్తే ఈ పక్కన ఎంత ఉందో ఈ పక్కన, ఇదే చూడండి ఇలా కట్ చేసినట్లయితే ఇది ఈక్వల్గా ఉంటాయి అనమాట. ఇవి తేడాలు ఉండొచ్చు, ఇది ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి సిమిలర్ బెల్ షేప్డ్ కర్వ్ ఈజ్ కాల్డ్ మీసోకుర్టిక్. దీన్ని ఏమంటామంటే మీసోకుర్టిక్ అంటాం. ది షేప్ యాజ్ ది మీసోకుర్టిక్ ఈజ్ యాజ్ ఫాలోస్, β2 ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా రోజుల తర్వాత నేను వీడియో చేశాను. అడుగుతున్నారు చాలామంది ఆ స్టాట్యూ. ఇవి నేను పెట్టిన వీడియోలు మీరు జాగ్రత్తగా చూసుకుని ఆ బొమ్మలు, ఆ డయాగ్రామ్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని చేయండి. చేస్తే మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్.